శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుందరాకాండం రామాయణంలోని పవిత్రమైన భాగం. ఇది హనుమంతుని వీరప్రయాణం గురించి చెబుతుంది. ఆంజనేయుడు లంకకు వెళ్ళి సీతామాతను వెతకడం, ఆమెకు శాంతి తెలియజేయడం భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. రాముని ఉంగరంతో హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద నుంచి సముద్రాన్ని దాటి లంక వైపు ఎగిరాడు. రాముని నామం జపిస్తూ ఆయన గాలివానలా సాగిపోయాడు. సముద్రంలో నుంచి మైనాక పర్వతం పైకి వచ్చి హనుమంతుడిని విశ్రాంతి పొందమని కోరింది. కానీ ధ్యేయసిద్ధి కోసం హనుమంతుడు వినయంగా తిరస్కరించాడు. దేవతల పరీక్షగా సురస అనే నాగకన్య ఎదురైంది. హనుమంతుడు తన తెలివితో ఆమెను గెలిచాడు మరియు ఆమె ఆశీర్వాదాలు కూడా పొందాడు. రాత్రి సమయం లంకలో ప్రవేశించిన హనుమంతుడు చిన్న కోతి రూపంలో నగరాన్ని పరిశీలించాడు. అది బంగారు కోటలతో నిండిన అద్భుత నగరంగా కనిపించింది. హనుమంతుడు సీతామాతను అశోకవనంలో కనుగొన్నాడు. ఆమె విషాదంగా ఉన్నప్పటికీ తన భక్తి మారలేదు. రాముని ఉంగరాన్ని అందించి ఆయన సందేశం తెలియజేశాడు. సీతను చూసిన తరువాత హనుమంతుడు కావాలనే రావణుని ముందు ప్రవేశించాడు. సీతను విడిచివేయాలని హెచ్చరించాడు. రావణుడు కోపంతో హనుమంతుని తోకకు నిప్పు పెట్టాలని ఆదేశించాడు. తోకకు నిప్పు పెట్టాక హనుమంతుడు ఆ నిప్పుతో లంకను మొత్తం తగలబెట్టాడు. అశోకవనాన్ని మాత్రం మినహాయించాడు. సందేశాన్ని విజయవంతంగా పూర్తి చేసి హనుమంతుడు తిరిగి రాముని వద్దకు వచ్చాడు. సీతాదేవి ఇచ్చిన చూడామణిని రాముని చేతిలో పెట్టాడు. సుందరాకాండం భక్తి, ధైర్యం మరియు జ్ఞానానికి ప్రతీక. దీన్ని పారాయణం వల్ల శాంతి, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక బలములు లభిస్తాయి. తదుపరి భాగంలో రామాయణం యొక్క యుద్ధకాండం గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్.